తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సంధ్యారాగం సీరియల్ చక్కటి ట్విస్ట్లతో ప్రేక్షకులని విశేషంగా అలరిస్తోంది. లేటెస్ట్ ప్రోమో ప్రకారం చూస్తే రామలక్ష్మిని చంపేస్తామని బెదిరించి అస్మిత శౌర్య చేత తాళి కట్టించుకోవాలని ప్లాన్ చేస్తుంది. శౌర్య అస్మిత మెడలో తాళి కడుతున్నాడన్న విషయాన్ని రఘురాం ముందు చెప్పి అపార్థం చేసుకునేలా చేస్తాడు. దాంతో రామలక్ష్మిని కాకుండా శౌర్య అస్మితని చేసుకుంటున్నాడని గొడవకి వస్తాడు రఘురాం. అదే సమయంలో రామలక్ష్మి రౌడీల బారి నుండి మొత్తానికి తప్పించుకొని వస్తుంది. అయితే రఘురాం ఈ పాటికే శౌర్యని చావుగొడుతూ ఉంటాడు. త్రిశూలం తీసుకొని శౌర్యని చంపేస్తానని పొడుస్తూ ఉంటాడు. అదే సమయానికి రామలక్ష్మి వచ్చి శూలాన్ని అడ్డుకుంటుంది. చంపాల్సింది శౌర్య సార్ని కాదు దీన్ని అని అస్మిత వంక చూపిస్తుంది. దాంతో ఆడపిల్లవని నిన్ను వదిలేస్తున్నానని రఘురాం అస్మితని వదిలేస్తాడు. మొత్తానికి అపార్థాలన్నీ తొలగిపోయి శౌర్య రామలక్ష్మిలు ఒకటే తరుణం దగ్గరైందని చెప్పాలి. అయితే ఇందులో కూడా మళ్ళీ ట్విస్ట్ ఉంటుంది అని ఇక్కడ చెప్పొచ్చు. ఎందుకంటే కథలో ప్రవళిక క్యారెక్టర్ ను ప్రవేశపెట్టారు. రఘురాం జీవితాల్లో కష్టాలు కలిగించి నాశనం చేస్తానని ఆమె చెప్పింది. కాబట్టి శౌర్య రామలక్ష్మిల పెళ్లిని ఖచ్చితంగా ప్రవళిక ఆపేస్తుంది. ఏదో ఒక కుట్ర చేసి ఈ పెళ్లి ఆగిపోయేలా చేస్తుంది అని ఇక్కడ అనిపిస్తోంది. శౌర్య రామలక్ష్మిల పెళ్లి మళ్ళీ ఆగిపోవచ్చు అనే అనిపిస్తోంది. ఎక్కువ శాతం కథలో ఏదైనా ఊహించని ట్విస్ట్ అయినా పెడతారేమో అనే అనిపిస్తోంది. రామలక్ష్మి శౌర్యాల పెళ్లి అయితే ఈసారి కూడా ఆగిపోతుంది అనే అనిపిస్తోంది. ప్రవళిక ఆ పెళ్లిని ఆగిపోయేలా చేస్తుంది అని అనిపిస్తోంది. రామలక్ష్మి శౌర్యాల పెళ్లి ఆగిపోతుందా, ప్రవళిక ఆపేస్తుందా, లేదా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రఘురాం రామలక్ష్మి శౌర్యాల పెళ్లిని జరిపిస్తాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి. పడమటి సంధ్యారాగం సీరియల్ ప్రస్తుతం ట్విస్ట్లు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం కథా కథనాలు ఎలా అలరిస్తున్నాయో కూడా కామెంట్స్ లో తెలియజేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయగలరు. తెలుగు ఫ్లేమ్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.